హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో వరుస ఎలక్షన్ల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఓటర్ల జాబితా అయితే విడుదల చేసింది ఎన్నికల కమిషన్. పూర్తి వివరాలు చూసుకుంటే రాష్ట్రంలో 3,35,00,000 మంది ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో. పురుషులు వచ్చేసి 1,66,41,489 మంది, మహిళలు వచ్చేసి 1,68,67,735. అంటే తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఎక్కువగా ఉన్నారు, పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువ. నియోజకవర్గాలుగా చూసుకుంటే షేర్లింగంపల్లి నియోజకవర్గంలో, షేర్లింగంపల్లి అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో 7,65,982 ఉంది. అంటే ఈ నియోజకవర్గం చాలా పెద్దది. భద్రాచలంలో అతి తక్కువగా 1,54,134 మంది అయితే ఉన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతుండటంతో రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అందుకు తెలంగాణలో సవరించిన ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. సో మొత్తం మనకు తెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 119 అసెంబ్లీ నియోజకవర్గంలో 3,35,27,925 ఓటర్లు అయితే ఉన్నారు. ఈసారి థర్డ్ జెండర్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. థర్డ్ జెండర్స్ వచ్చేసి ఓట్లు నమోదు చేసుకున్న వాళ్ళు 2,829 మంది తెలంగాణ రాష్ట్రంలో. ఇక్కడ చూడండి, నియోజకవర్గాలుగా చూసుకుంటే సిర్పూర్ ట్రాన్స్జెండర్లు ఎంతమంది, మొత్తం సర్వీస్ ఓటర్లు ఎంతమంది, మహిళలు ఎంతమంది, పురుషులు ఎంతమంది, మొత్తం ఎంతమంది. సో కావాలనుకున్న వాళ్ళు మీ యొక్క అసెంబ్లీ నియోజకవర్గం ఏది అని చెక్ చేసుకోండి. చాలా నియోజకవర్గాల్లో 2 లక్షల పైననే ఉన్నారు. పటాన్ చెరువులో అతి ఎక్కువగా 4 లక్షల పైన ఉన్నారు. ఇబ్రాహీంపట్నంలో 3,43,029. ఎల్బీ నగర్ హైయెస్ట్, తర్వాత 6 లక్షల పైన ఎల్బీ నగర్లో ఉన్నారు. షేర్లింగంపల్లి ఫస్ట్ ప్లేస్ అయితే, సెకండ్ ప్లేస్ వచ్చేసి ఎల్బీ నగర్, కుత్బుల్లాపూర్, సో ఈ విధంగా నియోజకవర్గాలుగా మనకు ఇవ్వడం జరిగింది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.